నాగార్జునకొండ మ్యూజియంను సందర్శించబోతున్నామండి. దీనికి సంబంధించి ఈ బిల్డింగ్ ఆర్కిటెక్చర్ అన్నీ చూసినట్లయితే గనక సింహల విహారం అని మనం చూసాం కదా అంతకుముందు ఒక స్తూపాన్ని. సో, దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ కన్‌స్ట్రక్షన్ అనేది జరిగింది. సో, ఇది 1959లో ఈ ప్లాన్‌ని అప్రూవల్ చేశారు మన మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ. అండ్ 1966లో దీని కన్‌స్ట్రక్షన్ అయింది. అసలు మ్యూజియం లోపల ఏమేం పొందుపరిచారు అనేది చూద్దాం పదండి. భారతదేశంలోనే ఇది మొదటి ఐలాండ్ మ్యూజియం. ఇది 23 ఏప్రిల్ 1966లో దీన్ని ఓపెనింగ్ చేయడం జరిగింది. అండ్ దీని మొత్తం కూడా ప్లానింగ్ అంతా చేసింది ఆర్కిటెక్ట్ జోగ్లేకర్. సో, ఈ నమూనా చిత్రంలో చూడొచ్చండి. ఇప్పుడు మనం ఉన్న ఐలాండ్ ఏ విధంగా ఉందో. సో, ఇది మన నాగార్జున హిల్. ఇది మొత్తం కూడా ఐలాండ్. ఇక్కడ ఏమేమి కట్టడాలు ఇక్కడ పొందుపరిచారు ఆర్కియాలజీకి వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు అనేది మొత్తం కూడా ఇక్కడ మనకి ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ చూసాం. అశ్వమేధ ట్యాంక్, సింహాల విహార, బాతింగ్ ఘాట్, ఆర్కియాలజికల్ మ్యూజియం, సో ఫెర్రీ ల్యాండింగ్ పాయింట్ అనమాట, మెగాలిథిక్ బ్యూరియల్ అండ్ బుద్ధిశ్రీ చైత్య, మహాస్తూప, చంతాశ్రీ చైత్య అండ్ స్వస్తిక్ స్తూప. ఇవన్నీ ఆల్రెడీ మీకు చూపించాను దగ్గరుండి. అసలు దాని విశిష్టత ఏంటి అని కూడా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇది ఫైనల్ ఐలాండ్, మనం ఉన్న ఐలాండ్. అండ్ మ్యూజియం కదా ఇది, మనం ఇక్కడ నాగార్జున హిల్ మ్యూజియం దగ్గర ఉన్నాము. సో ఇప్పుడు ప్రెజెంట్ అండ్ ఇక్కడ ఆర్కియాలజికల్ మ్యూజియం అని ఉంది కదా, ఇప్పుడు ప్రెజెంట్ మనం అందులోనే ఉన్నాము. సో లోపలికి వెళ్తేనే కానీ ఇంకా మనం చూడాల్సినవి ఏమున్నాయని తెలుస్తుంది. సో ఇది చూస్తున్నారు కదా, ఇది 3వ శతాబ్దం నాటి ఈ గుర్తులు ఇవి. సో దీనికి సంబంధించి ఇది అయితే స్టోన్ వచ్చేసి మనకి తెల్ల సున్నపు రాయితో ఇదంతా చెక్కారు ఇక్కడ. అండ్ దీని విషయానికి అంటే ఈ స్టోరీ చూసినట్లయితే కనుక మొత్తం కూడా వీళ్ళందరూ దేవతలు. అంటే బుద్ధుడు తను రాజ్యాన్ని మొత్తం కూడా వదిలేసేసి, తన కిరీటాన్ని వదిలేసి ఇక జ్ఞాన మార్గాని వైపు వెళ్తున్న సమయంలో సో ఆయన కిరీటాన్ని దేవతలందరూ కూడా ఒక బంగారు పళ్ళెంలో, సో ఇక్కడ నమూనా అయితే కిరీట నమూనా సగం పోయిందండి. సో ఇదే గుర్తు, అది ఒక మిస్ అయింది. సో ఈ కిరీటాన్ని, ఇది బంగారు పళ్ళెం అనమాట, అక్కడ అందులో పైన కిరీటం పెట్టుకొని వాళ్ళు దేవలోకానికి తీసుకువెళ్తున్న స్టోరీ మనకి ఇక్కడ కనిపిస్తుంది. సిద్ధార్థుడు జనన మరణాలకు సంబంధించి ఈ మొత్తం కూడా ఈ లాంగ్ ప్యానెల్లో మనకి చూపించడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే కనుక అంటే బుద్ధుడు జ్ఞానాన్ని పొందక ముందు ఆయన పేరు సిద్ధార్థుడు. సో సిద్ధార్థుడు జన్మానికి సంబంధించి ఇక్కడ ఒక కలశం లాగా ఉంది కదా, సో ఇక్కడ ఆయన జన్మించారు అనే గుర్తుగా ఇక్కడ మనకి ఈ గుర్తులు అయితే ఉన్నాయి. అండ్ ఆ తర్వాత సిద్ధార్థుడు రాజ్యాన్ని వదిలేసేసి ఆయన మళ్ళీ మోక్ష మార్గాన్ని వైపు వెతుక్కుంటూ వెళ్ళే సూచికగా మనకి ఈ గుర్తులైతే కనిపిస్తున్నాయి, ఇక్కడ చూస్తున్నారు కదా. అండ్ ఆ తర్వాత ఆయన మోక్ష మార్గాన్ని అంటే జ్ఞానాన్ని పొందుతున్నారు. సో జ్ఞానాన్ని ఇంకా బుద్ధుడిగా సిద్ధార్థుడి నుంచి బుద్ధుడిగా మారిపోయారనమాట, జ్ఞానాన్ని పొందారు. ఇక బుద్ధుడు జ్ఞానం పొందిన తర్వాత ఆయన జింకల పార్కు, ఇక్కడ మనకి 2 జింకలు కూడా కనిపిస్తున్నాయి. జింకల పార్కులో ఆయన మొదటి ప్రవచనం ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన గుర్తు ఇది. ఆ తర్వాత ఆయన మరణానికి సంబంధించి ఈ గుర్తు ఇదంతా కూడా ఒక స్తూపం లాగా మనకి చూపించారు. ఇది మరణానికి సంబంధించి. సో మొత్తం ఈ లాంగ్ ప్యానెల్లో బుద్ధుడి జన్మించిన దగ్గర నుంచి ఆయన మరణించినంత వరకు కూడా చాలా క్లియర్గా చూపించడం జరిగింది ఇక్కడ. ఇవి ఆది మానవుల కాలం నాటి రాతి పరికరాలండి. వీటిని ఈ రాళ్ళనే వాళ్ళు ఆయుధాలుగా చేసుకుని వాడేవాళ్ళు. ఆహారం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళు వేట చేసేవాళ్ళు అనమాట. దీనికి సంబంధించి మనకి ఇవి
లక్షల ఏళ్ల కాలం నాటి చరిత్ర వీటికి ఉంది అని చెప్తున్నారు. అండ్ వీటిని ఎర్లీ స్టోనేజ్ అని కూడా అంటారు అనమాట. దీనికి సంబంధించి అంటే మొదటి ఆదిమానవుల యుగంలో ఈ రాళ్లను ఉపయోగించేవాళ్ళు అనమాట. వీటిని వాళ్ళు ఆయుధాలుగా చేసుకునేవాళ్ళు. అండ్ దీనికి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా అంటే వీళ్ళు ఇక్కడ నాగార్జున కొండపైన వీళ్ళు స్థావరాలు ఏర్పాటు చేసుకొని ఇక్కడ నివసించే వాళ్ళు అని చెప్పేసి ఇక్కడ చరిత్రకారులు చెప్తున్నారు. ఇక్కడే ఇవన్నీ లభించాయి కాబట్టి ఇక్కడ వీళ్ళు నివాసం ఉంటున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ అంతేకాకుండా వీళ్ళు గుహలని నివాసాలుగా ఏర్పాటు చేసుకొని వాళ్ళు అక్కడ నివసించే వాళ్ళంట. దానికి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా గుర్తులు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. సో ఇదొచ్చేసి మధ్య శిలాయుగం లేదా సూక్ష్మ శిలాయుగం అని చెప్తారు. అండ్ మిడిల్ స్టోనేజ్ అనమాట. అండ్ దీన్ని వీటి పరికరాలు అంటే మానవుడు వేట మొదలుపెట్టాడనమాట. అండ్ వేటాడడం అండ్ దీన్ని చూస్తున్నారు కదా, పరికరాలని ఏదైతే స్టోన్స్ మనం ఇంతకు ముందు చాలా పెద్ద పెద్ద స్టోన్స్ మనం చూసాము, ఆ స్టోన్స్ సైజ్ అన్నది తగ్గిపోయింది. చూసుకున్నారుగా ఇక్కడ ఈ సైజు తగ్గిపోయి చాలా షార్ప్గా చేసి వేట మొదలు పెట్టడం స్టార్ట్ చేశాడు ఇక్కడి నుంచే మానవుడు అని చెప్పేసి మనకి తెలుస్తుంది. అండ్ ఇక్కడ కూడా స్టోన్స్ జంతువుల చర్మాన్ని కొయ్యడానికి ఈ విధంగా చిన్నగా షార్ప్గా స్టోన్స్ని దీన్ని ఒక పరికరాల్లాగా వాడడం జరిగిందనమాట. చాలా చిన్న చిన్న సూక్ష్మం, దీన్నే మిడిల్ స్టోనేజ్ అని చెప్పేసి అంటారు. అందుకని చాలా చిన్నగా అండ్ ఒక్కొక్కటి సైజు మనకి చూస్తే ఇంత చిటికిన వేలంతా కూడా లేదు, చాలా చిన్న చిన్నగా ఉన్నాయి. ఇదే లేట్ స్టోనేజ్ అనమాట, చివరి దశ. అండ్ ఇక్కడ చూస్తే మనిషి సంచరించడం మానేశాడనమాట. ఒక స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం మొదలుపెట్టాడు. చెరువుల దగ్గర, అలాగే ఒక అడవుల్లో, ఇలా చిన్న చిన్న అడవుల్లో, కాలువల దగ్గర ఈ విధంగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఇక వంట కూడా మొదలు పెట్టడం స్టార్ట్ చేశాడు. దానికోసమే ఈ పనిముట్లు అవసరమయ్యింది వాళ్ళకి. సో ఈ విధంగా ఇలాంటి పరికరాలను ఏర్పాటు చేసుకున్నారనమాట. అండ్ అంతేకాకుండా జంతువుల్ని వేటాడేవాళ్ళు వీళ్ళు. కానీ వాటిని మచ్చిక చేసుకోవడం మొదలుపెట్టారు. అందులో మచ్చిక చేసుకున్న దాంట్లో మొదటి జంతువు కుక్క అనమాట. కుక్కని మచ్చిక చేసుకొని వీళ్ళు వేటకు వెళ్ళడం, ఎక్కడైతే నివాసం ఏర్పాటు చేసుకున్నారో అక్కడే ఉండడం, అక్కడే వంట చేసుకోవడం. సో వీళ్ళు ఇట్లా ఈ విధంగా ఉండేదన్నమాట. ఇక వ్యవసాయం కూడా మొదలుపెట్టింది ఈ దశలోనే. సో ఈ పనిముట్లు కూడా దానికి సంబంధించినవే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. సో ఈ దశ నుంచి ఇదే చివరి దశ అనమాట. ఇక మానవుడు ఇక తర్వాత ఎలా ఉన్నారనేది ఇక మనందరికీ తెలిసిన విషయం. ఇది మనం చూస్తున్నాం కదా, ఇది రాతి గొడ్డలు అనమాట. సో చెట్టును రాతి గొడ్డలితో ఎలా కట్ చేస్తున్నారు అని కూడా మనకి ఇక్కడ చూపిస్తున్నారు. సో అది ఎలా కట్ అవుతుందో కూడా, దాని షేప్ కూడా ఎట్లా ఉందో చూడండి. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ మనం ఉన్నది నాగార్జున కొండ లోయ నమూనా. అంటే ఈ నమూనా మనకి డ్యామ్ కట్టక ముందు నమూనా అండి. సో డ్యామ్ కట్టక ముందు కృష్ణా నది ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా ప్రవాహం ఉండేదన్నమాట. సో ఈ విధంగా ప్రవహించేది. అండ్ దీనికి మనం నమూనా చూసినట్లయితే కనుక, సో అప్పుడు డ్యామ్ కట్టే టైంలో మనకి చాలా కూడా మొత్తం ముంపుకు గురైంది అనమాట. ముంపుకు గురైనప్పుడు అక్కడ 44 గ్రామాలు ఉన్నాయి. ఈ 44 గ్రామాలను కూడా ఇక్కడ మనకి చూడొచ్చు. హౌసెస్ లాగా, చిన్న చిన్న హౌసెస్ లాగా మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ మొత్తం కూడా 44 గ్రామాలు ఉన్నాయి అనమాట. ఆ 44 గ్రామాలని ముంపుకు గురవకుండా వేరే ప్రాంతానికి పంపించడం జరిగింది. అండ్ ఇక్కడ మిడిల్లో మీరు చూస్తున్నది ఇది ప్రెజెంట్ మనం ఉన్న ఐలాండ్ అనమాట. ఈ ఐలాండ్లో మొత్తం కూడా మనకి దాదాపుగా ముంపుకు గురైనప్పుడు చాలా వరకు 134 కట్టడాలు బయటపడ్డాయి. ఈ 134 కట్టడాల్లో 8 ఇంపార్టెంట్ కట్టడాలని మనం ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ఈ నాగార్జున కొండ ఐలాండ్లో వాళ్ళు మనకి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి అందరికీ తెలియడం కోసమని అక్కడ కట్టడం జరిగింది. అండ్ మిగిలిన కట్టడాలన్నీ కూడా మనకి ఆ ముంపులో మునిగిపోయాయి. సో ఆ మునిగిపోయిన మొత్తం కట్టడాలు అన్నిటి కూడా మనం వాటి గురించి తెలియడం కోసమని ఇక్కడ ఈ వరుసగా మనకి చుట్టూతా నమూనాల్ని ఇక్కడ పెట్టడం జరిగింది. సో ప్రెజెంట్ మనకి దాదాపుగా ఇది చూసినట్లయితే కనుక ఇక్కడ నెంబర్స్ కూడా ఉన్నాయి మనకి బాక్సెస్లో.
మనకి ఈ నెంబర్స్ అంటే మొత్తం 134. సో ఏ కట్టడాలు మునిగిపోయాయి, ఏ కట్టడాలని ఐలాండ్లో మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేశారు అనేది మొత్తం కూడా క్లియర్గా కనిపిస్తుంది. ఇదంతా కూడా మనకి నాగార్జున సాగర్ డ్యామ్ నిర్మించక ముందు ఏ విధంగా ఉంది ఈ ఐలాండ్ అనేది మొత్తం కూడా ఇక్కడ చూపిస్తున్నారు. తెలుగు భాష ఏ విధంగా మార్పు చెందుతూ వచ్చిందో చూడండి, ఇక్కడ మీకు బోర్డులో తెలుస్తుంది. 3rd సెంచరీలో మన తెలుగు భాష ఈ విధంగా ఉంది. ఆ తర్వాత శాతవాహనుల కాలంలో ఈ విధంగా మార్పులు చేస్తూ, అలా ఇష్వాకు కాలంలో, ఇలా ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రాజుల కాలంలో ఇలా మార్పులు చెందుతూ వచ్చింది. ఇక ఫైనల్గా విజయనగర సామ్రాజ్యం వచ్చేసరికి మన తెలుగు భాష ఈ విధంగా ఉంది. ఇప్పుడు వాడుకలో కూడా మనం ఇదే తెలుగును వాడుతున్నాం అనమాట. 3వ శతాబ్దం నుంచి ఈ బ్రాహ్మ లిపి ఏ విధంగా పరిణామం చెందింది, ఎలాంటి మార్పులు జరిగాయి అనేది ఇక్కడ మ్యూజియంలో మనకి ఎంతో చక్కగా పొందుపరిచారు. సో ఇది బుద్ధుని మహాస్తూపం. ఇంతకుముందు మనం చూసాము శిథిలమైపోయిన మహాస్తూపాన్ని చూసాం కనుక అది చెక్కు చెదరకుండా శిథిలమైపోకుండా ఉంటే కనుక యాజ్ ఇట్ ఈజ్ ఈ మహాస్తూపం ఈ విధంగా ఉండేదన్నమాట. దీనికి సంబంధించిన నమూనా ఇక్కడ పెట్టారు. అండ్ ఈ ఔటర్ వాల్ దగ్గర ఏవైతే ఈ శిలాఫలకాలు ఇవి చెక్కారో ఈ విగ్రహాలు ఇవన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా సైడ్స్కి. సో వీటిని ఇక్కడ పెట్టారనమాట. సో ఇవన్నీ కూడా ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఒకవేళ ఈ రాతి విగ్రహాలు కనుక ఈ ఔటర్ ఏదైతే మెయిన్ మనకి స్తూపం ఉందో దానికి పెట్టుంటే అది ఇంకా మహాస్తూపంగా ఉండేది. అసలు ఒక్కొక్కరు అది ఎంత పెద్దగా ఉండేదో ఊహించుకోవడానికే మనకి తెలియడం లేదు. సో అంత అద్భుతంగా ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. నాగార్జునకొండ మ్యూజియంలో అతి పురాతన అతి ముఖ్యమైన విగ్రహం ఈ బుద్ధుని విగ్రహం. ఇది పాలరాతి విగ్రహం. దాదాపుగా ఈ విగ్రహం తవ్వకాల్లో 26 ముక్కలుగా దొరికిందండి. ఈ 26 ముక్కలని ఇక్కడ పేర్చి ఒక 9 అడుగుల విగ్రహంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే ఎంతో ప్రత్యేకమైన విగ్రహం. ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఆసక్తిగా తిలకిస్తారు. దీనికి మహాపురుషుని లక్షణాలు అంటే జ్ఞానం పొందిన తర్వాత బుద్ధుని చెవులు సాగిపోవడం, అలాగే నేత్రాలు, ఆ తర్వాత మనకి జుట్టు చూసినట్లయితే కనుక నత్తలలాగా పేర్చుకోవడం, అంటే 108 నత్తలు అక్కడ చేరుకోవడం, ఆ తర్వాత ఫింగర్స్ మనం చూసినట్లయితే కనుక అన్నీ సమానంగా ఉండడం, ఇవన్నీ కూడా మహాపురుషుని లక్షణాలు అన్నమాట. ఇది మహాపురుషుని లక్షణాలలో ఉన్న బుద్ధుని విగ్రహం.